మెదక్ సంగారెడ్డి జిల్లాలో వంట గ్యాస్ కష్టాలు తీవ్రతరమయ్యాయి. శివంపేట మండలం దొంతి గ్రామంలో డొమెస్టిక్ సిలిండర్ల ఆటో రాగానే జనం ఎగబడ్డారు. ఖాళీ సిలిండర్స్ను ఇవ్వకుండా ఆటోలోని సుమారు 40 సిలిండర్స్ను తీసుకెళ్లిపోయారు. దీంతో గ్యాస్ డెలివరీ బాయ్ దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగులూరులో డొమెస్టిక్ సిలిండర్ కోసం కిలోమీటర్ క్యూ ఉంది. స్టాక్ రావడంతో ఉదయం 4 గంటల నుంచి గ్యాస్ ఏజెన్సీ వద్ద పడిగాపులు కాస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మెదక్ జిల్లాలో వంట గ్యాస్ సిలిండర్ కష్టాలైతే అస్సలు తప్పడం లేదు. మొన్నటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా కమర్షియల్ సిలిండర్ల కొరత ఉండేది. డొమెస్టిక్ సిలిండర్ల కొరత పెద్దగా లేదు. సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పుల్కల్ మండలంలో మాత్రం వంట గ్యాస్ కష్టాలు అయితే తీవ్ర రూపం దాల్చాయి. నేను ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగులూరు గ్రామంలో ఉన్నాను. మనం విజువల్స్లో చూడవచ్చు. వారంతా కూడా గ్యాస్ కోసం ఉదయం 4 గంటల నుంచే ఇక్కడ గ్యాస్ బండలు ఏవైతే ఉన్నాయో గ్యాస్ బండలంతా కూడా క్యూ లైన్లలో పెట్టి తమకు గ్యాస్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి వేచి చూస్తున్నటువంటి విజువల్స్ అయితే మనం చూడవచ్చు. దాదాపు కిలోమీటర్ మేర క్యూ లైన్ వారు వెంట తెచ్చుకున్నటువంటి గ్యాస్ సిలిండర్లు ఏవైతే ఉన్నాయో ఆ గ్యాస్ సిలిండర్లంతా కూడా క్యూ లైన్లలో పెట్టి దాదాపు 1/2 కిలోమీటర్ మేర ఉదయం నుంచి కూడా వారు టిఫిన్ చేయక నీళ్లు తాగక గ్యాస్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కొంతమంది అయితే దాదాపు 20-30 రోజులు అంటే సింగిల్ సిలిండర్లు ఉన్నటువంటి వినియోగదారులు కూడా గ్యాస్ బుక్ చేసి దాదాపు నెల రోజులు కావస్తున్నా కూడా వారికి ఇంకా గ్యాస్ సిలిండర్ అందకపోవడంతో వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ గ్యాస్ సిలిండర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ ఒకటే కౌంటర్ ఏర్పాటు చేయడంతో మాత్రం ఈ గ్యాస్ కోసం వచ్చినటువంటి వినియోగదారులకు మాత్రం తిప్పలు తప్పడం లేదు. వారంతా కూడా ఎండలో కూడా వారంతా లైన్లోనే నిల్చున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో కొంతమంది వినియోగదారులు ఉన్నారు. వారితో మాట్లాడతాం. తమ్ముడు ఎప్పుడు వచ్చినావు అసలు? నేను ఈరోజు పొద్దున వచ్చినాను. నేను 7:30కి వచ్చినాను. 7:30కి వచ్చినాను. నేను ఆల్రెడీ మార్చ్ 18కి నేను బుక్ చేసుకున్నాను. మార్చ్ 18కి బుక్ చేసుకున్నాను. ఇప్పటిదాకా నేను 5 టైమ్స్ తిరిగాను. ఎంటీ గ్యాస్తోనే తిరుగుతున్నాను. ఇప్పటికీ నాకు గ్యాస్ అందలేదు. నేను ఫోన్ రెస్పాన్స్ కూడా లేదు. ఇచ్చిన నెంబర్ కూడా ఏ టైంలో చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎటువంటి రెస్పాన్స్ లేదు. నేను నిన్న హెల్ప్ లైన్ కూడా ఫోన్ చేసిన 1967కి. మేము ఖచ్చితంగా మీరు ఇచ్చిన నెంబర్కి మేము ఖచ్చితంగా ట్రై చేసి మేము మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. ఇక్కడ జనాలు కస్టమర్స్ ఏమో చాలా ఇబ్బంది పడుతున్నారు. నిత్యావసర సరుకులు ఇదొకటి ఖచ్చితంగా ఇది ఉండాల్సిందే. అట్లాంటిది ఎలాంటి సపోర్ట్ చేస్తలేరు. నంబర్ కాంటాక్ట్ లేదు, ఏం లేకుండా జనాలను ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా వీళ్ళు కౌంటర్ కూడా ఇంకో అదనంగా 2 కౌంటర్లు పెడితే తొందరగా జనాలు కూడా ఇబ్బంది పడకుండా ఉంటుందని మేము కోరుతున్నాము. ఏమో ఇంకా కన్ఫర్మ్ తెలియదు. మరి ఎట్లా దొరకకపోతే మరి రిటర్న్ ఇంటికి అవ్వాలి కదా. అంటే రోజు ఇట్లే ఉంటుందా ఇక్కడ? అవును, ప్రతిరోజు. ఎన్ని గంటల వరకు ఉంటుంది ఇట్లా? అంటే 3 గంటల వరకు ఉంటుంది. 3 గంటల వరకు ఇక్కడే ఉంటున్నారు. అవును. మరి మీకు టిఫిన్ కానీ ఎట్లా పరిస్థితి? ఏం లేదు. పొద్దున 4 గంటలకు వచ్చినాం. ఇప్పుడు టిఫిన్ చేద్దామన్నా మళ్ళీ గ్యాస్ కానీ ఉండదు కదా. ఎందుకంటే మళ్ళీ ఎక్కడైనా పోతే మళ్ళీ వేరే వాళ్ళు గ్యాస్ జరిపినా మళ్ళీ మిస్టేక్ అవుతుంది కాబట్టి ఇక్కడ వెళ్తలేము. ఇక్కడ గ్యాస్ కానీ ఉండి వాటర్ తాగకుండా ఆనే ఉంటుంది. ఇంటి దగ్గర ఎట్లా ఉపాసం ఉండాలి? ఏం చేస్తాం? గ్యాస్ లేనప్పుడు ఏం చేస్తాం? తప్పది. కట్టెల పొయ్యిలు ఉన్నాయి కదా. కట్టెల పొయ్యి ఉంటే అన్ని సిలిండర్ గ్యాస్ పడ్డాక కట్టెల మీద వండుతారు. ఇంకా కట్టెల మీద ఉండరు, ఏమిటి మీద ఉండరు. ఏంటంటే ఇదే తిప్పలు పడాలి, కొండపోవాలి. ఇది పరిస్థితి మనం ఓవరాల్గా చూసుకోవచ్చు. వారంతా కూడా వినియోగదారులంతా కూడా ఉదయం 4 గంటల నుంచే కూడా వారంతా కూడా గ్యాస్ సిలిండర్ల కోసం భారీ ఎత్తున క్యూ కట్టినా కూడా వారికి ఇప్పటికీ కూడా ఇంకా గ్యాస్ లభిస్తుందా లేదా అనేది మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. దీంతో వారు మాత్రం అసలు గ్యాస్ దొరుకుతుందా లేదా ఆందోళనలో మాత్రం ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఉదయం 4 గంటల నుంచి వచ్చినా కూడా కనీసం తిండి లేకుండా వారంతా వెయిట్ చేస్తున్నా కూడా మధ్యాహ్నం 3 గంటల వరకు వేచి చూసినా కూడా సిలిండర్ దొరికే పరిస్థితి లేదని చెప్పి వారు ఆందోళన చేస్తున్నారు. ఓవరాల్గా మొత్తంగా చూసుకుంటే మాత్రం ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం గ్యాస్ కొరత కష్టాలు మొన్నటి వరకు ఉండేవి. కానీ తాజాగా ఈ డొమెస్టిక్ సిలిండర్ల కష్టాలు కూడా తీవ్రమవడంతో మాత్రం ఖచ్చితంగా ఈ ఉమ్మడి పుల్కల్లో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి ఏజెన్సీ ఏదైతే ఉందో భారత్ గ్యాస్ ఏజెన్సీతో పాటు మరికొన్ని ఏజెన్సీలకు కూడా ఇలా పెట్టాలి. అలాగే కౌంటర్లు ఎక్కువ ఏర్పాటు చేస్తే కనుక ఈ గ్యాస్ కష్టాలు తొందర తీరే అవకాశం ఉందని చెప్పి మాత్రం వినియోగదారులు వారి అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా.